ఆర్థిక సంస్కరణల రూపకర్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నివాళులర్పించారు. మన్మోహన్ నివాసానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అక్కడి మాజీ ప్రధాని పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలు మన్మోహన్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. ఇక మన్మోహన్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసిసి కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్ఘాట్ సమీపంలో పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రాష్ట్రపతి భవనం సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఏఐసిసి ప్రధాన కార్యాలయం పైన జాతీయ జెండాను సగానికి దించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని ఆయన ఇంట్లో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ దేశం గుర్తుంచుకుంటుందని ప్రధాని మోడీ కొనియాడారు. ఆర్థిక సంస్కరణల్లో దేశానికి దార్శనికుడిగా నిలిచారన్నారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నివాళులర్పించారు. మన్మోహన్ నివాసానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అక్కడి మాజీ ప్రధాని పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలు మన్మోహన్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. మన్మోహన్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం రేపు ఏఐసిసి కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్ఘాట్ సమీపంలో పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రాష్ట్రపతి భవనం సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఏఐసిసి ప్రధాన కార్యాలయం పైన జాతీయ జెండాను సగానికి దించారు. विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहां जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है। अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा। एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा। एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में
अनेक सेवाएं दी। एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई। पूर्व प्रधानमंत्री भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया। प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा। जनता के प्रति, देश के विकास के प्रति उनका जो कमिटमेंट था उसे हमेशा बहुत सम्मान से देखा जाएगा। डॉक्टर मनमोहन सिंह जी का जीवन उनकी ईमानदारी और सादगी का प्रतिबिंब था। वो विलक्षण सांसद थे। उनकी विनम्रता, सौम्यता और उनकी बौद्धिकता उनके संसदीय जीवन की पहचान बनी। मुझे याद है कि इस साल की शुरुआत में जब राज्यसभा में उनका कार्यकाल समाप्त हुआ, तब मैंने कहा था कि सांसद के रूप में डॉक्टर साहब की निष्ठा सभी के लिए प्रेरणा जैसी है। सत्र के समय अहम मौकों पर वो व्हीलचेयर पर बैठकर आते थे, अपना संसदीय दायित्व निभाते थे। दुनिया के प्रतिष्ठित संस्थानों की शिक्षा लेने और सरकार के अनेक शीर्ष पदों पर रहने के बाद भी वो अपनी सामान्य पृष्ठभूमि के मूल्यों को कभी भी नहीं भूले। दलगत राजनीति से ऊपर उठकर उन्होंने हमेशा हर दल के व्यक्ति से संपर्क रखा, सबके लिए सहज उपलब्ध रहे। जब मैं मुख्यमंत्री था तब डॉक्टर मनमोहन सिंह जी के साथ राष्ट्रीय और अंतर्राष्ट्रीय अनेक विषयों पर उनसे खुले मन से चर्चाएं होती थी। यहां दिल्ली आने के बाद भी मेरी उनसे समय समय पर बात होती थी, मुलाकात होती थी। मुझे उनसे हुई मुलाकातें, देश को लेकर हुई चर्चाएं हमेशा याद रहेगी। अभी जब उनका जन्मदिन था तब भी मैंने उनसे बात की थी। आज इस कठिन घड़ी में मैं उनके परिवार के प्रति अपनी संवेदनाएं व्यक्त करता हूं। मैं डॉक्टर मनमोहन सिंह जी को सभी देशवासियों की तरफ से